అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 12వ పీఆర్సీ కమిషన్ గురించిన ఏర్పాటు గురించిన తాజా సమాచారాన్నయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే అండి. సో, 12 పీఆర్సీ గనక అమలైనట్లయితే ప్రతి ఒక్కరికి 60-65% వారి యొక్క బేసిక్ మూల వేతనంలో పెరుగుదల అయితే ఉంటుందన్నమాట. అంటే మనకు ఈ విధంగా ఆహ్, వాళ్ళకి రూ. 100 వస్తే రూ. 160 పైనే రావడము. అలా రూ. 1,00,000 బేసిక్ పే ఉన్నవారికి 1,60,000 పైగా బేసిక్ పే అలా మారుతుందనమాట. సో, చాలా బెనిఫిట్ అయితే ఉండబోతోంది. ఈ మేరకు వేతన సవరణ అమలు చేయాలి అని జెప్పేసి 18 రాష్ట్రాల సీఎస్‌లకు హైకోర్టు అయితే హెచ్చరిక జారీ చేసిందనమాట. మనకి ఇదివరకే తెలిసిందే అండి. వేతన సవరణ సంఘం చేసిన సిఫార్సుల మేరకు విశ్రాంత న్యాయ అధికారులకు పెన్షన్ బకాయిలు, పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించనందుకు గాను 15 రాష్ట్రాలుతో పాటుగా 3 కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్‌లు సుప్రీంకోర్టుకు హాజరయ్యారండి. సుప్రీంకోర్టు వీరిని నోటీసులు అయితే జారీ చేసింది. వీరిలో సీఎస్ నీరబ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఉన్నారు. సో, ఇది మనకు తెలిసిందే. గతంలో వేతన సవరణ సంఘం చేసిన సిఫార్సుల మేరకు విశ్రాంత న్యాయవాదులకు పెన్షన్ బకాయిలు, పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించనందుకు గాను ఈ 15 రాష్ట్రాల సంబంధించి కూడా వీరంతా 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. వీరిలో ఏపీకి సంబంధించి సీఎస్ నీరబ్ కుమార్ కూడా ఉన్నారు. పలు రాష్ట్రాలు వేతన సంఘం సిఫార్సులను అమలు చేయడం లేదంటూ ఆల్ ఇండియా బడ్జెట్ అసోసియేషన్ 2005లో కోర్టును ఆశ్రయించింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అఫిడవిట్ దాఖలు చేయకపోతే తమ ఆదేశాలను ఉల్లంఘించిన కిందికే వస్తుందని చెప్పేసి ఈ మేరకు సుప్రీంకోర్టు హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయినప్పటికీ కూడా ఈ 15 రాష్ట్రాలు మరియు 3 కేంద్ర పాలిత ప్రాంతాలు వేతన సంఘ సిఫార్సులను అమలు చేయడం లేదని అమికస్ క్యూరీ కె. పరమేశ్వర్ కోర్టుకు తెలిపారండి. సో, ఈ విధంగా కోర్టు చేయకూడదని గతంలో చెప్పింది. పీఆర్సీ ఆలస్యం కాకూడదని చెప్పేసి కోర్టు అయితే 2005లోనే తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వాలు అందుకు భిన్నంగా 15 రాష్ట్రాలు అలాగే 3 కేంద్ర పాలిత ప్రాంతాలు ఇందుకు భిన్నంగా కోర్టు ఉత్తర్వులను కూడా ధిక్కరించే విధంగా అయితే చేస్తూ ఉన్నాయన్నమాట. సో, ఈ మేరకు దీంతో ఆయా రాష్ట్రాల సీఎస్‌లు కోర్టుకు హాజరు కావాలని ధర్మాసనం సీరియస్ అయింది. ఆగ్రహించిందనమాట వారిపైన. సో, ఉద్యోగులకు, పెన్షన్‌లకు ఇలాంటి అన్యాయం చేయకూడదు. పీఆర్సీ అనేది వారికి హక్కు. వారికి రావాల్సినటువంటి బకాయిలైతేనేమి, పీఆర్సీ అయితేనేమి ఇవన్నీ ఆలస్యం అవ్వడం వల్ల ప్రభుత్వం ఏమి వడ్డీతో సహా చెల్లించదు. అలాగే ప్రభుత్వం ఏమి నష్టపోయిన పీఆర్సీని భర్తీ కూడా చెయ్యదనమాట. సో, కాబట్టి అందుకు లేట్ కూడా చేయకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు భావన. కాగా ఇలా అధికారులు కోర్టును పిలిపించడం తమకు కూడా ఇష్టం లేదంటూనే ఒకవైపు సుప్రీంకోర్టు, కానీ ఆయా రాష్ట్రాల న్యాయవాదులు కూడా తరచూ విచారణకు గైర్హాజరు కావడంతో పిలిపించక తప్పలేదని జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలో త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. సో, కోర్టు ఇక్కడ ఏమంటుందంటే క్లియర్‌గా చెప్పేసిందండి. సో, ప్రభుత్వాలకు సీఎస్‌లకు ఉంటారు కదండీ! సో, ఈ పీఆర్సీ అనేది ఉద్యోగుల హక్కు, ప్రాథమిక హక్కు. సో, దీన్ని ఎందుకంటే పీఆర్సీ అనేది పెరిగిన ధరల ఆధారం చేసుకొని ఉద్యోగులకు ఇచ్చేటటువంటి అంశం అన్నమాట. సో, కాబట్టి ఈ పీఆర్సీని ఆలస్యం చేయకూడదు. ఒకవేళ పీఆర్సీ ఆలస్యమైతే ఈలోపు ఐఆర్‌నైనా ప్రకటించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వము ఈ 2 ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవ్వటం లేదు. పీఆర్సీ గడువు పూర్తయ్యి మనకు 2023 జూలైతోనే మొదలవ్వాల్సి ఉంది.
సో 2023 జూన్‌కే 11వ పీఆర్సీ పూర్తయిందనమాట. 12వ పీఆర్సీ వచ్చేసి మనకు అమలు కావాల్సింది. 2023 జూలై నాటి డిఆర్‌లు వచ్చేసి 3.67% ఉన్నాయి. సో ఈ మేరకు ప్రభుత్వం ఐఆర్‌ఐనా కూడా 35% తగ్గకుండా ఇవ్వాలని, అట్‌లీస్ట్ పీఆర్సీ అమలు వల్ల ఉద్యోగ పెన్షన్‌కు లభించేది 65% అనుకోండి. సో కనీసం 35% ఐఆర్ రూపంలో ఇచ్చి ఆ నష్టాన్ని ఎంతో కొంత భర్తీ చేయండి అని చెప్పేసి ఉద్యోగ పెన్షనర్లు ఒకవైపు కోరుతున్నారు. కానీ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా అయితే ఇంకా ఇంతవరకు ప్రకటించని వైనమైతే ఉంది. సో ఇది ఇంత నచ్చని సుప్రీంకోర్టు ఇలా చేయకూడదు అని చెప్పి సీఎస్‌లను 15 రాష్ట్రాలు మరియు 3 కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ యొక్క సీఎస్‌లను సుప్రీంకోర్టు పిలిపించి ఈ విధంగా చేయకూడదని చెప్పేసి చెప్పింది. సో త్వరితగతిన పీఆర్సీలను అమలు చేయండి. మీ రాష్ట్రాల్లో ఈ పీఆర్సీ నివేదిక ఏదైతే ఉంటుందో వాటిని త్వరగా తెప్పించుకొని ఉద్యోగులకు, పెన్షన్‌లకు రావాల్సినటువంటి ఈ పీఆర్సీని అమలు చేయండి. టైమ్ టు టైమ్ లేట్ చేయకుండా అయితే అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని చెప్పేసి సుప్రీంకోర్టు తెలియజేసిందనమాట. సో దీనికి సంబంధించి తీర్పు మనకు 2015లోనే మనకు రావడం జరిగిందనమాట. ఈ వేతన సంఘం సిఫార్సులు అమలు చేయడం లేదంటూ ఆల్ ఇండియా జస్టిస్ అసోసియేషన్ 2015లోనే కోర్టును ఆశ్రయించింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా సుప్రీంకోర్టు అఫిడవిట్ దాఖలు చేయకపోతే తమ ఆదేశాలను ఉల్లంఘించినట్లే అని చెప్పేసి కూడా అప్పుడే సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగింది. కానీ వాటినేన్ని పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వాలు సో సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా ఉల్లంఘించే స్థితిలోనే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉంటున్నాయన్నమాట. అంటే ఒక్క రాష్ట్రం అని చెప్పలేమండి. సో చాలా వరకు రాష్ట్రాలు కూడా ఈ విధంగా పీఆర్సీ గానీ, అలాగే డిఏ బకాయిలు గానీ వీటిని సాధారణంగా లేట్ చేస్తూనే ఉంటుంది. సో ఈ పీఆర్సీ బకాయిలు అలాగే ఈలోపు ఐఆర్ మనకు ప్రకటించడము, వెంటనే పెండింగ్‌లో ఉన్నటువంటి డిఏలను అరియర్ల వారీగా, విడతల వారీగా చెల్లించాల్సినటువంటి అరియర్స్ సో స్పెల్ 1, స్పెల్ 2, స్పెల్ 3లలో రావాల్సిన అమౌంట్ మొదటి విడత అంటే స్పెల్ 1 అమౌంట్ టైం అయిందనమాట. సో ఇవి చెల్లించడము, అలాగే ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి తదితర పెండింగ్ బిల్లులు కూడా చెల్లించాలని సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూనే ఉంది. సో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు భిన్నంగా సో ఆర్థిక బడ్జెట్ లోటుబాటు వల్ల అయితే ప్రకటించలేకపోతున్నానని అయితే చెప్తుంది. సో ఏదైనప్పటికీ కూడా త్వరితగతిన ఈ 12వ పీఆర్సీని కమిషన్‌ని ఏర్పాటు చేసి వెంటనే ఈలోపు ఐఆర్ మధ్యంతర వృత్తిని 35%తో లేదంటే అట్‌లీస్ట్ 30%తో అయినా కూడా ప్రకటన చేయాలని అయితే కోరుకుందాం ఈ దసరా లోపల. సో దసరా కానుకగా అయినా సరే ఇవి రావాలని అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఏదైనప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ఉద్యోగ పెన్షన్ల తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. తదుపరి అప్డేట్‌ని అయితే త్వరలోనే మీకు అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.